న్యాయం కోసం బాధితుల పోరు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవపేట వద్ద జరిగిన ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. విద్యుత్ లైన్ క్లియరెన్స్ తీసుకోకుండానే స్తంభాలు మార్చడం వల్లే ఈ ఘోరం జరిగిపోయిందని తోటి కార్మికులు మరియు కుటుంబ సభ్యులు మండిపడుతూ ఉన్నారు. కాయ కష్టం చేసుకుని బతికే మమ్మల్ని అధికారులు అన్యాయం చేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పని చేయించడం వల్లనే జాలయ్య చనిపోయాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలి, ఆదుకోవాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పొద్దున్న లేచి సంపాదించి తినాలి. మాకు ఇద్దరు పిల్లగాలు నాకు సంపాదించి పెట్టేవాళ్ళు లేకుండా చేశారు. మేము ఎలా బతకాలి? ఇస్తున్నాను, మాకు ఏం చెప్పలేము. పని ఉందని తీసుకొచ్చారు. ఇలా అయిపోయింది మా బతుకు. రోడ్డు మీద పడేసారు. అయ్యే మాకు ఆయనకన్నా మాకు ఇంకా ఎవరన్నా సంపాదించి పెట్టేవారు. మాకు దిక్కు లేకుండా చేశారు. మాకు సప్లై వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. దాని ఈ షాకు ఆ షాకు రెండు కలిపి ఎక్కువైపోయి ఆయన చనిపోయింది. ఇక అందుని బట్టి ఇక మా పక్కన ఉన్న వాళ్ళైనా ఇలా జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారో లేకపోతే ఇంకోటి ఏదైనా ఆత్మరికి ఉన్నారో మాకే తెలియదు. కానీ అంతకుముందు కూడా రెడీ అయిపోయినప్పుడు ఇక మాకు ఓపెన్ అన్న తర్వాత ఇక ఏ డౌట్ పెట్టుకోం. సామాన్యంగా ఎవరు డౌట్ పెట్టుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎక్కేస్తాం. ఆయన పోలు ఎక్కేవాడు కూడా కాదు, కింద ఉండే పని చేసేవాడే. గుంటలు తవ్వటం కానీ గుంటలు మట్టిలో పోలు పెట్టినప్పుడు మట్టి తవ్వడానికి వెళ్ళిన మనిషి. ప్రమాదం జరిగినప్పుడు ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని హాస్పిటల్లోనే ఇద్దరు పంపించి ముగ్గురు నాటి తెప్పించారంట. అందులో మా మేస్త్రి గారు ఉండి మా దగ్గర పనిచేస్తున్నాం. మాకు 5 ఇడిపోయామని చెప్పాను కదా. మా దగ్గర ఉన్నాడు లైన్ వర్క్గా మా దగ్గర ఉంటే అందులో ఆయన ఫోన్ చేసి ఆయన మేము బయలుదేరి నాకు తెలియకుండా వీళ్ళు వచ్చేసారు. మేము పక్కన వదిలిపెట్టి బండి తీసుకొచ్చారు. ఆయన పోయి ఆడికి వచ్చారు. ముగ్గురిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. వచ్చి ఇద్దరు నాడు పెట్టారు. ఇతను స్వప్నం గాయాలు అయినాయి కదా, వాళ్ళిద్దరు నాడు పెట్టారు. ఇతను మాత్రం కొంచెం సీరియస్గా ఉండేసరికి ఇందుకూరుపేటకి తీసుకొచ్చేసారు. ఇక మధ్యలో దారి మధ్యలో జరిగిందో లేకపోతే అక్కడే డెడ్ అయ్యాడో మాకైతే తెలియదు. కానీ జరిగిన వాస్తవం అది. చావచల్లి నుంచి కావలి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక పోలు ఎత్తడానికి వచ్చాము. అంతలో ఎల్సీ తీసుకున్నారని చెప్పేసరి పోలు ఎత్తుతున్నాము. అంతలోనే అది జరిగింది. అట్లా పైన తగిలి మేమంతా షాక్ కొట్టింది. ఈ గారు లైన్ మ్యాన్ వాళ్ళందరూ అక్కడే జరిగిన తర్వాత మిమ్మల్ని సూపర్వైజర్ మా సూపర్వైజర్ ఏం పేరు? ఆయన పేరు ఇప్పుడు జాలయ్య. ఏ విధంగా జోలు పట్టుకొని గుంట్లో తోస్తుండేసరికి పైన తగిలి వైర్ 11K వైర్ కరెంట్ వైర్కి తగిలి షాక్ కొట్టింది. మేమిద్దరేమో సపరేట్గా కాలంలో పడిపోయాం. ఆయన పోయి మళ్ళీ బండి మీద పడేసరికి ఆయనకి ఎక్కువ అయిపోయింది. వెనక వస్తూ అయ్యేసరికి బండి ట్రాక్టర్ పోలు ఎత్తే ట్రాక్టర్